హాయ్ అండి, వెల్కమ్ టు అనర్ఘ్య టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు దసరా నవరాత్రుల్లో ఈరోజు 10వ రోజు అండి. ఈ 10 రోజులు కూడా ఇలా శ్రీచక్రానికి అభిషేకం చేస్తారు పంచామృతాలతోటి. ఇలా అభిషేకం చేసిన తర్వాత అలంకరించి తర్వాత కుంకుమ పూజ మొదలు పెడతారండి. పొద్దున్న రోజు డైలీ మార్నింగ్ శ్రీచక్రానికి అభిషేకం చేస్తారు. కుంకుమ పూజ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తారు. ఏ రోజు అవతారానికి ఆ రోజు అలంకరించి తర్వాత నేను ఇంట్లో నైవేద్యంగా కిచిడి తయారు చేశానండి. ఈరోజు రైస్ ఐటెం కిచిడి తయారు చేశాను. దానికి ముందుగా ఒక గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుని శుభ్రంగా 2-3 టైమ్స్ కడుక్కొని అలా నానబెట్టుకున్నాను. మనకి ప్రాసెస్ అంతా అయ్యేసరికి నానుతూ ఉంటుంది కదా అనేసి. తర్వాత స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో అయితేనే బాగుంటుందండి కిచిడి, మెత్తగా ఉడుకుతుంది, బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత ఉల్గరం మసాలా అంతా వేసుకోవాలండి. షాజీరా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క అంతా మనం ఉల్గరం మసాలా అంతా వేసుకోవాలి. లవంగాలు, యాలకులు కూడా నేను దంచి వేసుకున్నాను. షాజీరా మొత్తం అంతా ఉల్గరం మసాలా అంతా వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 2 క్యారెట్లు, ఒక 2 ఆలు కూడా కట్ చేసి వేసుకున్నాను. నేను అల్లం పేస్టు, ఇంకా ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ అవి ఏం వేయలేదండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ఫ్లేవర్ వచ్చేలాగే కొంచెం ఉల్గరం మసాలా ఇవన్నీ కూడా వేసి కొంచెం ఫ్లేవర్తో చేశాను అంతే అండి. ఇంకా మసాలాలు ఏమి యాడ్ చేయలేదు. తర్వాత 1.5 తీసుకున్నాను కదా రైసు, పెసరపప్పు వచ్చేసి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ ఏం మరగాల్సిన అవసరం లేదండి, వెంటనే మనం రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. సరిపడగా ఉప్పు వేసుకున్నాను. రైస్ యాడ్ చేసుకుని వెంటనే విజిల్ పెట్టేసుకోవచ్చు. 3-4 వేసుకోవచ్చు అండి. విజిల్ వచ్చేసి 3 వేసుకోవచ్చు, 4 అన్న వేసుకోవచ్చు, ఏం కాదు. మెత్తగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ప్రసాదం రెడీ చేసుకుని ఇంక నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. ఈరోజు నవరాత్రుల్లో వచ్చేసి మహిషాసుర మర్దిని అవతారం అండి. తగుళ్ళు మిగిలి వచ్చిన వాళ్ళని మధ్యాహ్నం నుంచి దశమి వచ్చేసింది. అయినా కానీ మనకి జమ్మి పూజ వచ్చేసి రేపే చేస్తున్నారండి ప్రతి గుడిలో కూడాను. మామూలుగా అయితే దశమి రోజున చేస్తారు. రేపు మధ్యాహ్నానికి దశమి వెళ్ళిపోతుంది. అయినా కానీ మార్నింగ్ 2 వరకు ఉంది కాబట్టి రేపు సాయంత్రమే జమ్మి పూజ చేస్తున్నారు. ఒక రోజు ఎక్స్ట్రా వచ్చిందన్నమాట అండి దసరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.